టీవీ. ప్రభుత్వ విద్యా పరిరక్షణ కోసం ఉద్యమాలకు సిద్ధం. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి సోమన్న విద్యార్థులకు పిలుపు. వెల్దుర్తి మండలంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతి కల్పించాలి. విద్యా ప్రైవేటీకరణ కార్పొరేటర్ కర్ణక సాయి వ్యతిరేకంగా ఉద్యమాలకు సిద్ధం కండి. ఏఐఎస్ఎఫ్ వెల్దుర్తి మండలం 3 మహాసభల్లో నాయకులు పిలుపు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ వెల్దుర్తి మండల మహాసభ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ మహాసభ మొదటగా స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ మీదుగా జూనియర్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు డి సోమన్న, ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర సమితి సభ్యులు, సిపిఐ మండల కార్యదర్శి టి కృష్ణ పాల్గొన్నారు. మండలంలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలి. వెల్దుర్తి మండలంలో డిగ్రీ కళాశాలను అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ వెల్దుర్తి మండల 3వ సభను మరి ర్యాలీతో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ర్యాలీతో ప్రారంభించి జూనియర్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా ఈ మహాసభను ఉద్దేశించి మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విద్యని కాషాయీకరణ చేసేందుకు పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలని కలుపుకొని 1 నుంచి 3 వరకు 5 వరకు ఉన్నటువంటి పాఠశాలల్ని మూసివేసే విధానాన్ని వెనక్కి తీసుకోవాలి. మరి వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలే కాకుండా హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి సన్న బియ్యం పంపిణీ చేయాలని చెప్పేసి, అదేవిధంగా వెల్దుర్తి మండలంలో కూడా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని. ఎందుకంటే కర్నూలుకి చాలా దూర ప్రాంతంలో మరి తీవ్రంగా విద్యార్థులు కూడా విద్యను చదువుని మధ్యలోనే ఆపేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి వాటితో పాటు ఇంటర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో వీటి మీద కనుక స్పందించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా విద్యార్థి లోకాన్ని ఏకం చేసి ఉద్యమాలకి సిద్ధమవుతామని చెప్పేసి మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు సోమన్న, ఏఐఎస్ఎఫ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కర్నూలు. మరి ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలోనే మళ్ళీ మండల మహాసభ నిర్వహించుకుంటున్నాం. ఈ మండల మహాసభ సందర్భంగా మేము తెలియజేసేది ఒకటే, ఈ రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, మండలంలో కానీ విద్యారంగ సమస్యలు నెలకొన్నాయి. అనేక పాఠశాలలో, కళాశాలలో కానీ, హాస్టల్లో కానీ ఎక్కడ వేసినటువంటి దొంగలు అక్కడే ఉంటే, ఈరోజు హాస్టల్లో చూస్తే కనీసం త్రాగునీరు, మరుగుదొడ్ల సమస్యలు ఎక్కడ ఉన్నటువంటి అక్కడే ఉన్నాయి. అదేవిధంగా మధ్యాహ్న భోజనం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర వ్యాప్తంగా 2014లో పెడుతుంటారు. కనీసం జగన్మోహన్ రెడ్డి పెట్టలే. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. కనీసం మరి ఇప్పటికైనా విద్యార్థులను చూసుకొని మధ్యాహ్న భోజనం ప్రభుత్వ జూనియర్ కళాశాలైనా మధ్యాహ్న భోజనం అమలు చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు వెల్దుర్తి, కృష్ణగిరి మండలాలు దగ్గరగానే ఉన్నాయి. కనీసం ఇంటర్మీడియట్ అయిపోతే కనీసం డిగ్రీ పోవాలంటే కర్నూలుకో, డోన్కో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసమే డిగ్రీ కళాశాల వెల్దుర్తిలో ఏర్పాటు చేయండి.
చాలామంది మహిళలు దూర ప్రాంతాలకు వెళ్ళలేక తల్లిదండ్రుల బడికి పంపించలేక ఇండ్ల కాడే పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించే వెల్లుర్తిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. అదేవిధంగా హాస్టల్ కూడా మహిళలకు హాస్టల్ కూడా ఏర్పాటు చేసి విద్యార్థులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. తక్షణమే వెల్లుర్తిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అమ్మాయిలకి మేనేజ్మెంట్ హాస్టల్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్, అదేవిధంగా అమ్మ ఒడి నాన్న ఒడి అంటున్నారు, వీటిని కూడా పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున మళ్ళీ మండల మహాసభలో మేము హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పుడు కేవలం శాంతియుతంగా ర్యాలీ చేస్తే ఇప్పుడు మనం జూనియర్ కళాశాలలో మరి బహిరంగ సభ నిర్వహించుకుంటామని మీడియా విద్యార్థులందరికీ తెలియజేస్తున్నాం.